ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. లోక్సభ ఎన్నికలకు చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నది. వాస్తవానికి అజయ్ మాకెన్ తెలంగాణ కోటాలో రాజ్యసభకు వెళ్తారని ఒక చర్చ జరిగింది 2-3 రోజుల కింద. అట్లా కాకుండా రేణుకా చౌదరిని అనిల్ కుమార్ని ఇద్దరిని తెరపైకి తీసుకొని వచ్చారు. ఇతను రాజ్యసభకు పెద్దల సభకు చిన్నవాడని వాళ్ళ పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున రాసినాయి. రేణుకా చౌదరి ఈమెకు దగ్గర 69-70 సంవత్సరాలు, ఎక్కువ కాలం పార్లమెంట్లో పనిచేసిన వారు ఒక పర్సన్గా వారికి కూడా ఒక రికార్డు ఉన్నది. మరి రేణుకా చౌదరి ఖమ్మం టికెట్ అడుగుతున్నారు, సికింద్రాబాద్ నుంచి అనిల్ అడుగుతున్నారు. ఈ అనిల్ కుమార్కు రేణుకా చౌదరికి ఇక్కడ ఈ 2 స్థానాల విషయంలో బలమైన అభ్యర్థులను దింపాలనేది ప్రధానంగా ఖమ్మం. ఈ ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి బట్టి విక్రమార్క శ్రీమతి వారు పోటీలో ఉన్నారు, టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలు కూడా కనబడుతున్నాయి. తో పాటుగా పొంగులేటి కుటుంబానికి చెందిన వారు కూడా ఒకరు ఆ స్థానం నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. దీనికి తోడు ప్రియాంక గాంధీని ఇక్కడ నుంచి బరిలోకి దించాలని ఒక చర్చ కూడా జరుగుతున్నది. నల్గొండనా లేదా ఖమ్మం అనేది. ఖమ్మం అయితే బాగుంటుందనే ఒక ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగి ఆ సమావేశంలో సోనియా గాంధీ కానీ లేకుంటే కనుక ప్రియాంక గాంధీ ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని ఖమ్మం నుంచి పోటీలో పెట్టాలనుకున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగి ఆవిడ రాజ్యసభకు వెళ్తున్నారు. కాబట్టి ప్రియాంక గాంధీ ఏమన్నా పోటీ చేస్తారా అక్కడి నుంచి అని ఒక చర్చ ఉన్నది. అందుకే రేణుకా చౌదరిని రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపిస్తే కనుక ఆ స్థానం విషయంలో పోటీ తగ్గుతుంది. ఇక రెండవది, సికింద్రాబాద్ నుంచి హైదరాబాదులో గెలిచే అభ్యర్థులను హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే అసలు సీట్లు లేవు, రాలేదు. కాబట్టి లోక్సభ ద్వారానే సరే ఇక్కడ బలమైన వాయిస్ వినిపించాలనే భావన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి సికింద్రాబాద్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమనే హెచ్ఎండిఏ పరిధిలో ఇబ్బందులు లేకుండా అనిల్ కుమార్ని అక్కడికి పంపడం, రెండవది ఖమ్మం జిల్లా నుంచి రేణుకా చౌదరిని రాజ్యసభకు ఇద్దరిని పంపడం వలన పోటీలో ఎవరు ఉండాలనే దానిపైన ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 నుంచి 6 మంది పేర్లు పరిశీలిస్తున్నారు. ఆ ప్రతిపాదన కూడా చాలా బలంగా ఉన్నది. చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇటు సికింద్రాబాద్ ఈ నియోజకవర్గాల పరిధిలో గట్టి అభ్యర్థులు ఉండాలనేది బలమైన భావన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి 3 అన్నారు. హైదరాబాదులో 3 పేర్లు ఫైనల్ చేసి ఢిల్లీకి పంపిస్తే కనుక ఢిల్లీలో ఒక సెలెక్ట్ చేసి చెప్తారు ఎవరు ఎక్కడి నుంచి ఎవరు పోటీ అనేది. ఇందులో సామాజిక సమీకరణాలు, డబ్బు ఖర్చు పెట్టుకోగలగడం, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఇత్యాది విషయాలు ఉన్నప్పటికీ కూడా గెలవగల వారెవరి దానికే తొలి ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి రేణుకా చౌదరిని అనిల్ కుమార్ను రాజ్యసభకు పంపడం వెనుక కాంగ్రెస్ పార్టీ గెలిచే వారిని తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నది. ఎందుకంటే మొన్న 317 లోక్సభ నియోజకవర్గాలకు గాను 300కు పైగా దరఖాస్తులు వచ్చినాయి. వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి 5 అన్నారు. 5 కాదు 3 అని 3 దగ్గర ఆగింది. ఆ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 పేర్లు ఢిల్లీకి వెళ్తే అక్కడ దానిపైన ఒక నిర్ణయం జరగబోతుంది. ఆ నిర్ణయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసే విధంగా ఆ క్రమంలోనే జాగ్రత్తగా పావులు కలుపుతూ వీరిద్దరికి రాజ్యసభకు పంపిస్తున్నారు.